We are organizing one debate mainly on the current topic which is happening around. Bangalore is a hub for software company. So ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తూనే ఉంది. ఏంటంటే లోకల్ పీపుల్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ప్రైవేట్ కంపెనీస్లలో మొత్తం నార్త్ ఇండియన్స్ నిండిపోయారు, లేకపోతే తమిళియన్స్ నిండిపోయారు, లేకపోతే కేరళైట్స్ నిండిపోయారు అని చెప్పేసి ఒక పెద్ద డిబేట్ అయితే జరుగుతూ ఉండే. సో దాని తగ్గట్టు రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన కర్ణాటకలో దే కేమ్ అప్ విత్ వన్ పాలసీ. ఖచ్చితంగా 100% ఎంప్లాయీస్ షుడ్ కమ్ ఫ్రమ్ కర్ణాటక లోకల్ ఓన్లీ. ఇంకా పాలసీ ఇంకా ముందుకు ఆలోచించే ముందు ఇంకొన్ని డెలిబరేషన్స్ చేస్తున్నారు, ఇంకొన్ని ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. బట్ ఈ కాంటెక్స్ట్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అయినటువంటి మీరు మీ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఒక ఇన్సైట్ ఇస్తుంది, ఒక పర్స్పెక్టివ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు వెల్ నాలెడ్జబుల్ పీపుల్, 100% యు ఆర్ హ్యావింగ్ ద క్వాలిఫికేషన్ టు డిస్కస్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో మీరు ఇచ్చేటటువంటి ఇన్సైట్స్ నెక్స్ట్ పాపులేషన్ కానివ్వండి, లేకపోతే విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా టౌన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీ పీపుల్ వాళ్ళకైనా కానివ్వండి, ఖచ్చితంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళేమో లోకల్ ని సపోర్ట్ చేయడం అన్నమాట. అంటే అవును సార్ 100% లోకల్ వాళ్ళు రావాలి. ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళు నాన్ సపోర్టర్స్ అన్నమాట. నాన్ సపోర్టర్స్ ఏంటి అని అంటే, లేదు సార్ అసలు వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, మెరిట్ ఆధారంగా ఉండాలి, అలా ఎలా మీరు రిజర్వేషన్ ఇస్తారు లోకల్ కేటగిరీ మీద అని నాన్ సపోర్టర్స్ అన్నమాట. ఎప్పుడైతే స్టేట్ డెవలప్ అవుతుందో అప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది. Government do not know how many types of people are there, which skilled people are there. రిజర్వేషన్ అనేది క్యాస్ట్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. ఇప్పుడు గవర్నమెంట్లో నువ్వు ఎంత మెరిట్ వచ్చినా డిమెరిట్ వచ్చినా లాస్ట్కి నీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ తోటి నువ్వు వస్తావు. వేర్ ఈస్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ కర్ణాటక? She or he is fit. అప్పుడే ఇస్తా. ఆమెకు పర్సన్ అన్ఫిట్ ఉంది, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేవు, వేరే పర్సన్ ఉన్నారు, వేరే స్టేట్ అయినా కానీ పర్సన్కి స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఐఎమ్ గివింగ్ నేమ్. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఇంపాక్ట్ అయ్యేది ప్రైవేట్ సెక్టర్ మీదనే. ఇది గవర్నమెంట్ ఇంపాక్ట్ ఇయ్యదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా క్యాస్ట్ రిజర్వేషన్ ఫాలో చేయాలి. So hello all. So today we are organizing one debate mainly on the current topic which is happening around. Bangalore is a hub for software companies. So ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తూనే ఉంది. ఏంటంటే లోకల్ పీపుల్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. ప్రైవేట్ కంపెనీస్లలో మొత్తం నార్త్ ఇండియన్స్ నిండిపోయారు, లేకపోతే తమిళియన్స్ నిండిపోయారు, లేకపోతే కేరళైట్స్ నిండిపోయారు అని చెప్పేసి ఒక పెద్ద డిబేట్ అయితే జరుగుతూ ఉండే. సో దాని తగ్గట్టు రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన కర్ణాటకలో దే కేమ్ అప్ విత్ వన్ పాలసీ. ఆ పాలసీ ఏమని చెప్పింది అంటే, కింద గ్రూప్ సి అండ్ డి పొజిషన్ లో ఖచ్చితంగా 100% ఎంప్లాయీస్ షుడ్ కమ్ ఫ్రమ్ కర్ణాటక లోకల్ ఓన్లీ. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో నాన్ మేనేజరియల్ లెవెల్లో 75% వచ్చేసి ఖచ్చితంగా కర్ణాటక పీపుల్ అయి ఉండాలి. పైన మేనేజరల్ పోస్ట్ లో వచ్చేసి మేనేజరల్ పోస్ట్ లో కూడా 50% ఆఫ్ ద పాపులేషన్ ఖచ్చితంగా కర్ణాటక వాళ్ళే ఉండాలని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చారు. బట్ హవెవర్ ఇంకా పాలసీతో ఇంకా ముందుకు ఆలోచించే ముందు ఇంకొన్ని డెలిబరేషన్స్ చేస్తున్నారు, ఇంకొన్ని ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. బట్ ఈ కాంటెక్స్ట్ లో యంగ్ పీపుల్ అయినటువంటి మీరు, సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అయినటువంటి మీరు మీ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఒక ఇన్సైట్ ఇస్తుంది, ఒక పర్స్పెక్టివ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు వెల్ నాలెడ్జబుల్ పీపుల్, యు ఆర్ ప్రిపేరింగ్ 100% you are having the qualification to discuss on this particular issue. సో మీరు ఇచ్చేటటువంటి ఇన్సైట్స్ నెక్స్ట్ పాపులేషన్ కానివ్వండి, లేకపోతే విలేజెస్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా టౌన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీ పీపుల్ వాళ్ళకైనా కానివ్వండి, ఖచ్చితంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇలా ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళేమో లోకల్ని సపోర్ట్ చేయడం అన్నమాట. అంటే అవును సార్ 100% లోకల్ వాళ్ళు రావాలి, 75% నాన్ మేనేజరియల్ లోకల్ వాళ్ళు రావాలి, 50% మేనేజరియల్లో లోకల్ వాళ్ళు రావాలి. ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళు నాన్ సపోర్టర్స్ అనమాట. నాన్ సపోర్టర్స్ ఏంటి అని అంటే, లేదు సార్ అసలు వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, మెరిట్ ఆధారంగా ఉండాలి, అలా ఎలా మీరు రిజర్వేషన్ ఇస్తారు లోకల్ కేటగిరీ మీద అని నాన్ సపోర్టర్స్ అనమాట. సో ఇది ఈ పర్టికులర్ డిబేట్ ఓపెన్ చేసే ముందు మొదటిగా నేను నాన్ సపోర్టర్స్తో నేను స్టార్ట్ చేస్తాను. యజ్ఞ ప్లీజ్. So our team we are choosing non-supporting to the Karnataka local employment bill because the basic standard is that it is violating the equality. So the fundamental right, that is a person's equality in front of the law, whether to be given any priority to some people based on their domicile, is this the major issue. So hence we are not supporting this because it is fundamentally violating the fundamental right, and also it is against many features such as it may lead to political unrest and also domination of locals
etc. సో ఈ కాన్సెప్ట్లోనేనమ్మా ఒక కాన్సెప్ట్ ఏమైనా ఉందంటే మీరు చెప్పిన దాంట్లోనే ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ పేరు ఏంటంటే సన్స్ ఆఫ్ ద సాయిల్ మూమెంట్ అని. అంటే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కానివ్వండి, నిధులు కానివ్వండి, నియామకాలు కానివ్వండి లోకల్ పీపుల్కి అందుబాటులో ఉండాలి. సో మేము కర్ణాటక లోకల్ వాళ్ళు అయినటువంటి మీరు మాకు ఇవ్వకుండా పరాయి వాళ్ళు అయినటువంటి నార్త్ ఇండియన్స్కి కానివ్వండి, తమిళియన్స్ కానివ్వండి ఎలా ఇస్తారు అనేది మాత్రం ఒక వాదన ఉంది. ఏమంటారు మీరు? ఎస్ సార్, కంప్లీట్గా అయితే ఇవ్వట్లేదు కదా సార్. లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ మేనేజర్ లెవెల్లో కానీ నాన్ మేనేజర్ లెవెల్లో కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లైక్ దెర్ ఈస్ ద బ్రెయిన్ డ్రెయిన్ సిచ్యువేషన్ అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ ఆర్ ఇన్ ద ఐటీ సెక్టర్స్ ఆర్ ద ప్రైవేట్ ఎంప్లాయీస్ that are mainly focused on this bill are from different states of India. And also we can say that sons of the soil, it completely is not being violated because they are being given the opportunity. వాళ్ళకి స్కిల్ ఉంటే వాళ్ళ స్టేట్లో కాకపోయినా వేరే స్టేట్లో వెళ్ళి కూడా బతకొచ్చు. లైక్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ స్కిల్ దే ఆర్ ట్రావెలింగ్ టు వెరీ మెనీ ప్లేసెస్ ఆల్సో. దట్ ఈస్ అవర్ స్టేట్. Matter can be discussed in two ways, sir. One is morality and economy. Another one is legality. The legality issue is the Article 371J is particularly discussing about the residents who are staying in Hyderabad and Karnataka can have residential reservations. So in legality wise, it is not violating the equality of employment. And the economical issue, the Bangalore is the hub for software and industry and everything. So every other citizen of India is coming to Bangalore to compete with the citizen of Karnataka. So it is Kannadigas who are vulnerable to this situation. Vulnerable. They are asking since 1984 because of this heavy competition from other citizens of states. So they are asking for reservation. And legality, it is not violating equality because if it is violating, it is self-contradiction. Sir, it is directly violating Article 15. Article 15. Yes. Which is discrimination of any person on the based on creed, religion, sex, or Place of birth. And Article 14, equality before law. Article 16, which is opportunity in public employment. And in case of Pradeep Jain and Pradeep Jain versus Union of India case 1984, Supreme Court gave the judgment like domicile candidate should get some preferences, but it should not be absolute, which shouldn't be absolute. So it is directly violating the Article 15, 16, sir. సో కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ని వైలేట్ చేస్తుందని చెప్తున్నారు. I agree to some extent that what they have spoken, but in the constitution itself mandated that Article 16 of the Constitution of India doesn't prohibit reservation based on the domicile and residence. Okay, constitution itself is not violating. It seems constitutionally valid to provide first opportunities to the locals. There should be first opportunity provided to the locals. Thereafter, it can be providing opportunities to other states or the people who are coming to the state. కాన్స్టిట్యూషనల్ గా డొమెసైల్ అనేది ఒక క్రైటీరియాతోని మనం రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అని కాన్స్టిట్యూషనల్ లోనే ఉంది అని అంటున్నారు. ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పటికైనా కూడా లోకల్ పీపుల్ కే రావాలి అనేది వాదన. Sir, it is violating Article 15 discrimination place of birth. Putting aside this constitutional matter, we will discuss about the economy perspective. If we give reservations, the local people, the merit gets affected. Based on that, the GDP will also get affected. If I have a company, if the government forces my company to take only the local people who are not merit, I will outsource people. Why do I select you people? I will take just 10-15 people and I will outsource people from another country and I will get it. There is no point. Even if the law is getting implemented, there is many loopholes where companies can manage and get people outsourced. Then you say that employment is creating for the locals. That is being violated. The whole purpose of law is to create employment for the locals. That will be violated if I outsource people. Yes, sir. We see this as a constructive program because it leads to, it also counters the globalization, which is also a part, it's also a new form of colonialism of other countries, and it also supports the entrepreneurship and also supports the Atmanirbhar Bharat, and it also gives the encouragement to the local people to become entrepreneurs, and also
it also compels the other states to implement similar law, which gives the preference to their own states, because most of the people don't want to go out of their own state and their home state. So most of the people who do engineering in North India, they are compelled to come to the south, because the Golden Triangle, Bangalore, Pune and Hyderabad are located in south. Forcefully they can't not coming to south. So this is a constructive program that will lead to deglobalization. That is what the people, when they are coming down, they are becoming the competitors. Yes. So when they are becoming competitors, the companies are taking them because company want merit. Yes. So whether merit should be compromised or local should be compromised. Yes, sir. We are not a capitalistic country. India is not a capitalistic country, so we are not profit driven. సో నేను చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఏమని అన్నారంటే మన కంట్రీ ప్రాఫిట్ డ్రివెన్ వెల్ఫేర్ స్టేట్ అని అంటున్నారు. సో వెల్ఫేర్ స్టేట్ లో అన్ని మనం ప్రాఫిట్ మోటివ్ లాగా క్యాపిటలిస్టిక్ ఓరియంటేషన్ లాగా చూడకూడదు. సో కొన్నిసార్లు వెల్ఫేర్ ఓరియంటేషన్ లో కూడా చూడాలని చెప్తున్నారు. కరెక్ట్. Yes sir, I do agree with him that our country is not capitalist, but we are talking about private companies here. As a private entrepreneur, I would always, my first priority will be profit maximization. So I would always search for the person who is merit enough. And in that case, if a person from outside the state is good enough for my company, I would choose him. And if I have to choose only from Kannada people, I have to compromise on my growth, the company growth, which eventually can lead to the closing or the shutdown of my company, and which no private player will be interested into. We can also consider it as a positive thing of this policy, because when there is necessity, we'll be capable to innovate new things. We can also, historically, we can see that India is well rich in resources, but British is not rich in resources. So they went on to other countries to occupy and get resources. But India, we are self-reliant, so we don't want to capture other countries, and we అంటే అర్థమైందా మీకు? మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమని చెప్పారని అంటే, మరి అలాంటప్పుడు మరి బ్రిటిష్ పీపుల్ వచ్చినప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళని ఎందుకు వద్దన్నాం? మరి బ్రిటిష్ వాళ్ళని కూడా మనం ఉంచుకోవాల్సిందే కదా, వాళ్ళు కూడా బయట దేశం నుంచి వచ్చారు కదా. మరి అలాంటి వాళ్ళప్పుడు మనము ఇండియానే ఉండాలి, ఇండియన్స్కే ఉద్యోగాలు రావాలి అని మనం ఎందుకు అన్నాం? మనం ఎందుకు సపోర్ట్ చేశాం? మరి వాళ్ళు కూడా మెరిటే కదా, వాళ్ళ వల్ల దేశం అయితే బాగుపడింది కదా. వాట్ యు వాంట్ టు టెల్? necessity will also create the innovations. If they don't have any vegetation and they are so they are poor in resources, so they came and they became developed. But we are still fighting with swords at that time, but they are advanced with the weapons. So in same way, India will also look for the local entrepreneurship and also will develop the economy. It may not be steep, but it will be gradual and also be effective. సో అంటే వన్ లాజిక్ ఈజ్ దేర్, వాట్ ఐ అండర్స్టూడ్ అండ్ వాట్ ఐ లైక్డ్ ఇస్, మరి అలాంటప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాం మనము? అప్పుడు కూడా మనం లోకల్ స్టాండే తీసుకున్నాం కదా. ఇండియా అనేది ఇప్పుడు కర్ణాటక అనేది రాష్ట్రంలా తీసుకున్నాం, లేదా భారతదేశం అనేది కూడా కంట్రీయే. మరి భారతదేశంలో భారతీయులే ఉండాలి, మీరు బ్రిటిష్ వాళ్ళు ఉండకూడదు అని మరి మనమే అన్నాం కదా. మరి ఇప్పుడు ఎందుకు మనం కర్ణాటక అంటే మనం ఒప్పుకోవట్లేదు అని అనేది వాదన. So we are in the era of globalization, where we are talking about, world is like the whole family, and we are part of it. So Karnataka is part of India. It is not separate thing, that where we actually divide it and see. So first of all, what happens when we try to see something as, this is for myself, then it creates a kind of selfishness at the state level. And when it comes to a person, definitely it is the group of individuals who is living in the state. So it is at the state level. Then what if every state in India thinks that we are separate? So then it leads to the, separation of every state from India. So what he told, that is what I'm trying to say. And when it comes to this economy thing, so we as a India have become the service sector over a period of time. So IT sector is the major part of it, where the world is becoming old in terms of the service providing, and they have become the manufacturers. India has become the young nation in terms of providing the service to the world. So now in this era, we can't talk about
this is for locals, because there is no concept of locals when it comes to the in the case of private sector, because the world is running towards capitalization. So we as in India should strengthen it definitely. And so what happens when we do this? First thing, ease of doing business gets reduced. No one would like to invest in the areas where Karnataka is talking about their own self. So 2 years back, China did this in few sectors where they wanted to promote this local thing and doing something with respect to the manufacturing sector. Then what happened? Then the world is thinking that, okay, now we can't invest in China because it has become dictator. So there is no role of private here, it is just the China who is dictating everything. So let's think about second China. So what happens when the investments gets reduced, then there is no growth. We as in India needs growth. So we should not promote these kind of things as a whole. First of all, it is not about selfishness. Karnataka people have made an affirmative action towards them, sir. They want to develop themselves. The whole country is coming to Karnataka and using their resources and exploiting their jobs. And here, the Karnatakas are getting exploited. So they are asking for the reservations. The whole country is depending upon Karnataka. Here, the concept of local has to be discussed, sir. Firstly, we cannot see both immigration and development separately, because if we see USA, there are many people from different countries working there in their IT sector. The economy is developed in such a way because of the immigrants to that country. If there should be an innovation, if there should be a development, we should expose the different minds within the country. Only then the innovation can happen. If we restrict our thing to only locals, we cannot explore the innovations and creativity. When people from different parts of country come there with a merit basis, the innovation gets created. Only then the GDP develops. The locals is against innovation and antar. Sir, there are job reservation bills, laws for domiciles who protect their culture, preservation and their language. On the basis of their culture, they started reservation in jobs for locals. Sir, he is speaking about frogs in the well. If we are not contacted the world, they will be lying in the same well. They will be, no? Then what about the development of the local people? What about their skill development? You are not thinking on the other perspective that it is always profitable to the private companies also. It is reducing operational cost, which is like companies hire local people, they tend to spend their earnings in the local economy, which boosts local economy. See, before developing this narrative... And America is now going towards America is for Americans. So what do you say about that? Yeah, America is Americans. That type of thought comes when people from different nations and different nationalities come there. Because we within ourselves, we are Indians. The people living in Karnataka are Indians, people living in Hyderabad are Indians, people living in Andhra Pradesh are Indians. That is the whole development will goes to the country. So that case and this case cannot be the same. So he is telling that today America is for Americans. If that is the case, then what will happen to the Indians who are living there? Okay, it is India perspective. But however, the same we are talking from state perspective. Here I would like to add a point on the economic basis, and when we talked, that brother had mentioned the point that self-reliance and also the training programs to these people by the companies themselves. But here the major issue is that even the bill has proposed that within 3 years they have to be trained for all the skills that are required. But this skill training, whatever is required, it would take much more time and effort and expenditures. That would add to major loss on part of the state government, other than giving the freebies to all the sectors of the public. And also these kind of expenditures will levy a loan on government, state governments, and it may lead to debt. And also the state may incur many losses. And also, as we have already discussed, many
factors such as national or international investors might not be investing in our country, so it might lead to many growth related issues. And also here we can include the point of social disintegration, I would say, because our state and our country is where we believe the unity in diversity, so we generally we accept people from all the sectors, whether there is the discrimination or not, it is a separate issue, but we generally on the face of it we accept it. Yes. Coming to the training part, as an engineer, I can tell that it will take only at least 3 months. But coming to the merit, most of the engineers don't know what they are doing in the engineering. They only depend on the training given by the companies. Till that time, they will be with zero knowledge. So this may not be the major point in that argument. ప్రీ బైస్ మీద మనం ఎకానమీ ఇన్వెస్ట్ చేసేదానికన్నా స్కిల్ డెవలప్మెంట్ మీద పెడితే అది స్టేట్ గ్రో అవుతుంది కదా సార్. అది ఓకే. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్, షీ ఈస్ టెల్లింగ్ దట్ వెన్ లోకల్స్ ఆర్ టేకన్ అండ్ దే షుడ్ బి ట్రైన్డ్, వెన్ వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇట్స్ ఎక్సెసివ్ బడ్జెట్ వీ హ్యావ్ టు అలొకేట్ టు దెమ్. ఎందుకు అలా చేయాలి, అసలు ఎందుకు లోకల్స్కి ఇవ్వాలి, ఎందుకు బడ్జెట్ అలొకేట్ చేయాలి? Coming to the topic of inclusive growth, where it mentions that the last person to be benefited. If at all taking her point to be valid, it is against the inclusive growth now, sir. First of all, we need to... అంటే లివి పాయింట్, కరెక్ట్ పాయింట్ ఏంటంటే అలా అయ్యేసరికి కర్ణాటక పీపుల్కి ఎలాంటి డెవలప్మెంట్ అందట్లేదు, ఆ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరగట్లేదు. ఆ బెంగళూరులో వచ్చే ఫ్రూట్స్ అన్ని నాన్ లోకల్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి మాకు కూడా డెవలప్మెంట్ కావాలనుకుంటాం కదా మేము, మరి మా డెవలప్మెంట్ సంగతి ఏంటి? If they implement immediately, if they do that, what do companies prefer? They shift their company's location to another place. They do not want, when they are growing, they do not want to take new employees and train them and make them productive for the company. They only choose the company. The capitalist mentality is to choose person who are merit. Sir, to address it, I would like to add a point. Rather leaving this on private people to train the people, the government can take initiatives rather than giving reservations. This will be very helpful even for the future persons. Like if you are getting skilled, if you are getting improved, then obviously the private companies or any other companies would choose you rather than other people. So the government need to be focusing on skill development and encouraging people to learn new things rather than going for reservations and all. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతున్నాయో సార్, ఇవి వచ్చి పెట్టలేదు సార్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ వెల్ఫేర్ కోసము వీళ్ళు ఫారెన్ అక్కడికి వెళ్ళి వీళ్ళు పట్టుకొస్తారు సార్. ఇప్పుడు ఈ ఫేస్బుక్, గూగుల్ ఏదైనా కూడా దానికైతే అది రాలేదు. ఇక్కడ వీళ్ళు పోయి పట్టుకొచ్చారు. దేనికోసమో మన స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ కోసం, స్టేట్లో ఉన్న ఎవరైతే ఇంజనీర్స్, వీళ్ళు ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కోసము వీళ్ళు పక్క కంట్రీ నుండి వీళ్ళు పట్టుకొచ్చారు సార్. వీళ్ళంతా ఓకే, వీళ్ళు డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ అన్నట్టున్నారు సార్. కానీ బిఫోర్ దిస్ గవర్నమెంట్ ఇది తీసుకొచ్చిన పర్పస్ ఏంది సార్? టు ఎంప్లాయ్మెంట్ ఫర్ లోకల్ పీపుల్. వీళ్ళు ఒక వెల్ఫేర్ కోసం వీళ్ళు తెచ్చారు. ఇప్పుడు ఉన్నారు సార్, ఫర్ సపోజ్ గవర్నమెంట్ జాబ్స్ రాశారు సార్. ఇప్పుడు మన తెలంగాణ తీసుకోండి, ఇప్పుడు ఒక 10 లక్షల మంది రాశారు సార్. అందులో 10 లక్షల మంది అందరూ అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉండరు సార్. ఇంట్లో కూడా ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు. ఎంప్లాయిడ్ పీపుల్ ఉండి కూడా మళ్ళీ జాబ్స్ రాస్తుంటారు. దేనికోసము? బెటర్మెంట్ కోసము. ఇప్పుడు లోకల్లో మనము బెటర్మెంట్ ఉండాలనుకో తప్పు లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పే కాదు సార్, అసలు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసారు ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. వీళ్ళు ఒక ఐటీ పాలసీ క్రియేట్ చేసి, ఒక ఐటీ పాలసీలో కొన్ని ఫీచర్స్ పెట్టి, ఆ ఫీచర్స్ ప్రకారంగా phase 1, phase 2, phase లెవెల్లో వీళ్ళు పట్టుకొచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ మీరు డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ ఇవన్నీ అంటున్నారు, కానీ ఇవన్నిటికంటే ఫస్ట్ తెచ్చింది ఎవరు? ఫస్ట్ గవర్నమెంట్ తెచ్చింది. దేనికోసం తెచ్చింది? మెయిన్ పర్పస్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. అది కూడా లోకల్స్ కోసం. సరే సార్, మీరు ఆ స్టేట్ ఈ స్టేట్ అంటారు, కానీ ఇట్లా చేస్తేనే ఇప్పుడు తెలంగాణ ఉంది సార్. ఇప్పుడు తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇక్కడ మనం ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొస్తేనే నెక్స్ట్ ఎవరైతే స్టేట్స్ ఉంటారో వాళ్ళ స్టేట్లో ప్రెజర్ పెరుగుతుంది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్. ఎవ్రీ స్టేట్లో అడ్మినిస్ట్రేషన్ గట్టిగా ఉంటేనే అక్కడ పీపుల్ డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ అడ్మినిస్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇక్కడికి వస్తున్నారు వీళ్ళు. ఇది ఇప్పటి నుండి స్టార్ట్ అయింది అనుకోండి సార్. ఇండియా లెవెల్లో ఇది మొత్తం ఒకటి అవుతుంది సార్. Of course, the government has brought the companies, but it is not restricted because why do private companies see that government has brought companies for this local people? Why I should first provide employment to these people? Government private companies do not want that. They want their work done and their quality,
they depend on quality, they depend on the less hiring eligible employment and talented employment. మీరు అప్పుడు ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు కాబట్టి మేము వచ్చాము. ఇప్పుడు మీరు ఏమి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారంటే ఇది ఓన్లీ కన్నడిగా కానీ మేము వెళ్ళిపోతాం. అవును సార్, దానికోసము స్టేట్ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక పాలసీ, దీనివల్ల ఒక పాలసీ క్రియేట్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ లోకల్ పీపుల్కి ఎవరైతే ఇట్లా డిమెరిట్స్ ఉన్నారో వాళ్ళకు ఒక నేర్చుకునే అవకాశం సార్. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సార్ లోకల్ గవర్నమెంట్, ఇప్పుడు కాకపోతే ఇట్లనే ఇది వెళ్ళిపోతుంది అనుకోండి, వీళ్ళు ఎప్పటికి కూడా ఇట్లనే ఉంటారు, చదువుకొని అన్ఎంప్లాయిడ్ ఉంటారు. Sir, the discussion is going about the morality, how private companies see the local people. That is not the case. If government brings the companies, government can do anything with its public sector. Government cannot control. This is not a private Raj system. You should do this much reservation. You should give this much reservation. This is not the case. Private company, India, anybody can develop a private entity based on some rules and regulations. Who follows that and who can hire? They can hire people based on that thing. Because see if there is something government can do with its assets, there is no point of interfering into the private assets. Sir, if they are arguing for the legality, we have already mentioned that Article 312J under 98th Constitutional Amendment is giving provision for the Karnataka to have local residence reservation. So again, they are opposing the point of local training, and Karnataka is a good producer of engineers. And they are not asking for 100% managerial posts. The skill is mainly needed in manager posts. So they are asking just 50% reservation in manager post. The highest skill is needed for a manager is in a hierarchy is manager, sir. So Karnataka is already producing enough engineers. So they can fit this 50% of Karnadigas in that 50 reservation, sir. That is what. There is no external need for local training, sir. That is the point. And legality, I have already mentioned, Article 312J, 98th Constitutional Amendment 2012. It is giving provision for Kannadigas to have residence, local reservation. Okay, here we are talking about the skill requirement. You are saying that they are already skilled enough. And why have you raised the point of self-requirement? Because you are already saying they are self-reliant, and also you are saying that they are skilled enough. But if they are skilled enough, why do these people are getting into these? Like even now they are into this system, and people have gone there because they are skilled enough. If the local people are more skilled than అంటే these ఇప్పుడు people, నిజంగానే వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి కదా. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. వాళ్ళకి స్కిల్, మీరు అన్నట్టు స్కిల్ ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చేది కదా, స్కిల్ లేదు కదా. and I would like to add a point, sir. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది, దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. అండ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ దట్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. హియర్ మై పాయింట్ ఈస్, వాట్ ఎవర్ ద లా ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ మేకింగ్, ద లెజిస్లేచర్, it has to go through a judicial review process at the end. So whatever case we are taking, like the recent Punjab Haryana case or else the Rajasthan case also. So ee cases lo kuda emaindante, they are saying that judges kuda they have quashed the case because they are saying this is violating the articles also, and it is basically it is infringing rights, and also అది ఏం చేస్తుందంటే లైక్ ఇట్ ఈస్ క్రియేటింగ్ అ పొలిటికల్ అన్రెస్ట్. అండ్ ఆల్సో అక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్లీ బిట్వీన్ దీస్ పీపుల్స్, ఇప్పుడు ఓన్లీ సర్టెన్ ప్రొవిజన్స్ లైక్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ప్రొవిజన్స్ ఉండాలి. దీస్ మస్ట్ నాట్ బీ curtailed at any cost. But in case of Indra Sahni also, we have already discussed, ఆ కేసులో ఏమని చెప్పారంటే లైక్ ఓన్లీ ద maximum upper limit of reservation is 50% only. It cannot exceed more than that. Even in case of non-managed also it cannot exceed that. ఏ కేసుకైనా లైక్ దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు బీటెక్ పాస్ అవగానే స్కిల్స్, అన్ని స్కిల్స్ ఉన్నాయి కదా సార్, ట్రైనింగ్ కావాలి దేనికైనా. ఇప్పుడు మనం ఐఏఎస్ అయినా మనకు 1 year ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ ఆ 1 year తర్వాత కూడా మనకి ఇంకో 1 year ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటుంది ప్రొవిజన్ రావడానికి. సో వెంటనే ఎట్లా స్కిల్ ఉంటుంది సార్ అందరికీ? సో దానికోసం లోకల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు స్కిల్ కావాలని చెప్పి. వాళ్ళు కూడా స్కిల్ లేకుండా అయితే ఏం రావట్లేదు కదా, వాళ్ళు స్కిల్ కూడా ఈవెన్ దే ఆర్ గెటింగ్ దెమ్సెల్వ్స్ ట్రైన్డ్. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అయిపోగానే వచ్చి జాయిన్ అవ్వట్లే కదా. సరే వేరే స్టేట్ వాళ్ళు ఉట్టికనే వచ్చి జాయిన్ అయ్యారా ఇప్పుడు? సార్ దే ఆర్ సేయింగ్ జ్యుడిషియల్ రివ్యూ ఆల్ దట్ సార్. ఐ హ్యావ్ సెడ్ ఆర్టికల్ 312J. So when this article constitutional amendment is appeared,
the judicial review will automatically will work, sir. Keshwananda Bharati case is there, sir. It is saying that even constitutional amendment is subjected to basic structure of constitution. So why did the constitutional amendment has appeared, sir? If it is appealing to the basic structure of the constitution, then only they will pass this amendment. 312J అనేది అది కాన్స్టిట్యూషనల్ గా వాలిడే. My point is not about constitutional amendment, sir. It is a judicial precedent. It is having equal basis, equal weightage ఉంటుంది judicial precedent కి కూడా, because even the provision or article of the constitution is equal to the judicial precedent. It is also a source of law. Sir, first of all, Karnataka is not for only Kannadigas. There is Article 19, right to freely move any part and right to profess any occupation in any part of the India. So local reservations are violate the Article 19, sir. సార్ ఫస్ట్ ఎవరికైనా ప్రియారిటీ స్టేట్లో ఫస్ట్ లోకల్స్కి ఇస్తారు, తర్వాతే బయట వాళ్ళకి ఇస్తారు. వాళ్ళే ఓట్లు వేస్తే వాళ్ళే అంత గవర్నమెంట్ చేశారు. కానీ అది మరి అలా అయితే ప్రైవేట్ కంపెనీ ఎగిరిపోతుంది కదా, ప్రైవేట్ కంపెనీస్ విల్ నాట్ స్టే. వై? బికాస్ మెరిట్ అనేది దెబ్బతింటుంది అన్నది ప్రశ్న. అది నాకు వ్యాలిడ్ అనిపించింది. మీరేమంటారు? Sister is talking about Indra Sahani case. It has mandated that only 50% reservation bill. In prior to that, before to that case, the reservations were restricted to only SCs and STs. So in the progress of evolution, we should evolve like there is no first provision like a 50% reservation. Gradually it has become the 50% mandation. So it can be happen in the Karnataka case. And again also in perspective of private companies, it is leading to capitalism. The Karl Marx in the growth economic growth model, he has said that the capitalism leads to downfall again. How they can First, we have to also observe what is the definition of local people. Definition of in India, if we see the Assam rebellion from 1978 to 85, when Bengalis were entered into Assamese government jobs, Assamese got revolted. They thought that their employment is getting killed. This situation has happened earlier also in India. From that, after the formation of Assam state in 1985, another rebellion with their locals, in that locals and Wolfa group has created, and this definition of local will continuously evolve. Even in this local people, again the extremist will come in this local people. Very good point. So now, for example, United Andhra Pradesh. Then we made Telangana. Now when Telangana is made or Andhra Pradesh, Northern Andhra Pradesh and Southern Andhra Pradesh, Northern Telangana and Southern Telangana. So it continues. సార్ దీనికంటే ముందు బిఫోర్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడు సార్. ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన స్టేట్ లెవెల్లో ఇది ఇంటర్వ్యూస్ అనేవి ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అనేది ఇది ఒక ప్రైవేట్ కంపెనీ సుపీరియర్ సార్. ఇక్కడ మనము ప్రైవేట్ కంపెనీస్ పరంగా నడవాలి అంటే ఇప్పుడు వాళ్ళకి నాకు ఎవరైతే మెరిట్ ఉందో వాళ్ళనే పెట్టుకుంటా నేను కంపెనీ నడిపిస్తాను అని అన్నారు అనుకో, గవర్నమెంట్ ఇక్కడ ఎవరు సార్ సుపీరియర్, గవర్నమెంటా ప్రైవేట్ కంపెనీసా? ఒకవేళ నాకు ఎవరు కావాలి నేను వాళ్ళనే తెచ్చి పెట్టుకుంటే నువ్వెందుకు ఇక్కడ కంపెనీ వెళ్ళిపో, తీసేద్దాంలో తప్పేముంది సార్? ఇప్పుడు నేను బయట తెచ్చుకొని పెట్టుకుంటా అంటే స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ ఏముంది సార్ అక్కడ? మన సార్ ఏమంటున్నారంటే మరి అప్పుడు ఏ కంపెనీ ఉండదు, మరి మొత్తానికి ఎకానమీ దెబ్బతింటుందని వ్యాలిడ్ పాయింట్. అవును సార్, ఇక్కడ మనకి లోకల్ కి అది ఏం పర్పస్ లేనప్పుడు ఆ కంపెనీ స్టేట్ నుండి ఏం లాభం సార్? ఎందుకు సార్ ఇక్కడ ఉండి నువ్వు నాకు ఏం మెరిట్ లేనప్పుడు ఎందుకు ఇక్కడ? లైక్ అలా ఉన్న కంపెనీస్ అన్నిటిని వెళ్ళిపోండి అంటే లాస్ట్కి వస్తే గ్రోత్ ఏమవుతుంది? గ్రోత్ అంటున్నారు, గ్రోత్ అనేది ఎక్కడ నుండి డెవలప్ అవుతుంది? గ్రోత్ అనేది ఎకానమిక్ గ్రోత్ అనేది ఎవ్రీ పర్సన్ వెన్ హీ గెట్స్ ఎంప్లాయిడ్ అప్పుడు డెవలప్ అవుతుంది ఎకానమీ. ఇప్పుడు సరే నువ్వు తీసుకొస్తున్నావు ఒక వేరే స్టేట్ నుండి తీసుకొస్తున్నావు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళు అప్పటికి అట్లనే ఎంప్లాయిడ్ ఉంటున్నారు, ఈ ఎంప్లాయ్ లేని వాళ్ళు మాత్రం అట్లనే ఉంటున్నారు. అప్పుడు ఎకానమిక్ గ్రోత్ ఎడికేల్ అవుతుంది. అందరికి ఈక్వాలిటీ ఉండాలి. You can go another state based on your merit. దాని మొదలు కంపెనీ వేరే స్టేట్కి పంపిస్తాం సార్. నేను తెచ్చుకుంది ఎందుకు సార్ కంపెనీకి? నేను కంపెనీని ఫారెన్ పోయి పట్టుకొచ్చుకుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టేట్కి ఒక ఐటీ పాలసీ ఉంటుంది సార్. ఆ ఐటీ పాలసీ దాటి పోతురు అన్నప్పుడు వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఏదైతుందో ఇప్పుడు కర్ణాటక పరంగా చూసుకుంటే టూ మచ్ సార్. ఇప్పుడు మన కర్ణాటకలో మోస్ట్లీ మన తెలుగు పీపులే ఉంటారు సార్. పాపం వాళ్ళకి కూడా లోకల్స్కి వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అట్లా సార్ ఎకానమిక్ గ్రోత్ అనేది ఎప్పుడైతే సార్ ఎవ్రీ పర్సన్ ఎంప్లాయిడ్ అయినప్పుడు ఎకానమిక్ గ్రోత్ అయితే ఓవరాల్ ఇండియా ఒక్కొక్క పర్సన్ నుండి స్టార్ట్ అవుతుంది.
సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ కర్ణాటక వాళ్ళు ఇచ్చారు అనుకుందాం సార్ ఫస్ట్, ఆ తర్వాత వాళ్ళని చూసి తమిళనాడు వాళ్ళు ఇస్తారు, ఆంధ్ర వాళ్ళు ఇస్తారు, మొత్తం కంట్రీలు అన్ని స్టేట్స్ ఇస్తారు సార్. ఇప్పుడు 1905-6లో బెంగాల్ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని డివైడ్ చేశారు సార్. వెస్ట్ బెంగాల్ హిందూస్కి ఇచ్చారు, ఈస్ట్ బెంగాల్ ముస్లిమ్స్కి ఇచ్చారు. ఆ తర్వాత 1911లో ఏం చేశారు, ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మొత్తం బెంగాల్ని మళ్ళీ యునైట్ చేసేసి పైదాన్ని అస్సాంకి ఇచ్చి, కింద దాన్ని ఒరిస్సాకి ఇచ్చి, పక్కదాన్ని బీహార్కి ఇచ్చారు సార్. అలా డివైడ్ చేసిన తర్వాత కూడా అలా డివైడ్ చేసిన తర్వాత ఒకసారి సైకలాజికల్గా వీడు వేరు మనం వేరని చెప్పిన తర్వాత మొత్తం కలిపినా సరే వేస్ట్ సార్. దానివల్లే కదా సార్ 1947 ఇండిపెండెన్స్ అప్పుడు కూడా ట్రైన్స్లో ఫుల్ సవాల్ సార్. అటు నుంచి ఇటు వచ్చారు, ఇటు నుంచి అటు వెళ్ళారు. ఇప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజర్వేషన్ ఇచ్చుకొని ఏ స్టేట్లో వాళ్ళే ఉంటే లింగ్విస్టిక్ రీజనలిజంకి దారితీస్తుంది సార్. ఇప్పుడు మన స్టేట్లో కమ్యూనలిజం పుట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్, బ్రిటిషర్సే కదా సార్. హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య డివిజన్ వేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ స్టేట్లో వాళ్ళే ఉండిపోతున్నారు సార్, వేరే స్టేట్కి వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేస్తారు, రిమైనింగ్ స్టేట్స్ ఎక్సైజ్ డ్యూటీ ప్రకారం టారిఫ్స్ పెంచేస్తారు సార్. ఎందుకంటే అలాగో మీ వాళ్ళు మాకు ఏ యూజ్ లేదు, మీ స్టేట్ నుంచి వేరే మా స్టేట్కి ప్రోడక్ట్ రావాలంటే మేము ట్యాక్స్ పెంచుతామంటారు సార్. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఎంత లోకల్ అని చెప్పినా కంట్రీ రన్ అయ్యేది ఎకానమీ మీదే సార్. ఎకానమీ లేకపోతే ఏది జరగదు సార్. అలా లింగ్విస్టిక్ డిఫరెన్స్ కానీ లేకపోతే అలాంటివన్నీ డిఫరెన్స్లో వస్తున్నప్పుడు ఆ లింగ్విస్టిక్ అనేది అదంతా ఎక్స్టెండ్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఎప్పుడైతే కర్ణాటకస్కి ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వలేదంటే ఇది వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లోర్ట్ అయిపోతారు వీళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మైగ్రేషన్ కానీ ఇవన్నీ అలా డెవలప్ అయిపోతాయి సార్. అంటే ఒక స్టేట్ అనేది దాని ఒరిజినల్ రిసోర్స్ మీద ఉండదన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే లోకలైట్స్కి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, స్టేట్ అనేది తన ఒరిజినల్ రిసోర్స్ అనేది ఒరిజిన్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ కంపెనీలు వెనకాలే పోతున్నారు మీరు? రిజర్వేషన్ ఇస్తే గవర్నమెంట్ ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లేదు ప్రైవేట్ కాకుండా? అంటే ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి సిహెచ్ఓస్ లేదంటే వాలంటీర్స్ అవన్నీ లోకల్ రిజర్వేషన్ అన్నారు, లోకల్స్కే ఇస్తారు. ప్రైవేట్ కంపెనీస్ పెట్టి ప్రైవేట్లో కూడా లోకల్స్ వాళ్ళు ఉండాలంటే ఎందుకు? ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నేను ఒక వ్యాలిడ్ పాయింట్ ఏమని చెప్పారంటే లోకల్ రిజర్వేషన్ గవర్నమెంట్ వర్తిస్తుంది, ప్రైవేట్కి ఎందుకు వర్తించాలి సార్? కరెక్టే సార్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ అనేది ఇట్లా ఈ పర్సెంటేజ్ బట్టి ఉండదు సార్. రిజర్వేషన్ అనేది క్యాస్ట్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా నువ్వు గవర్నమెంట్లో నువ్వు ఎంత మెరిట్ వచ్చినా డిమెరిట్ వచ్చినా లాస్ట్కి నీ క్యాస్ట్కి ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ తోటి నువ్వు వస్తావు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఇంపాక్ట్ అయ్యేది ప్రైవేట్ సెక్టర్ మీదనే, ఇది గవర్నమెంట్కి ఇంపాక్ట్ ఇయ్యదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా క్యాస్ట్ రిజర్వేషన్ ఫాలో అవుతుంది ఫస్ట్ థింగ్. సార్ సెటప్ ఆఫ్ ఎనీ ప్రైవేట్ కంపెనీ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సరిగా ఉందా లేదా, అంత బాగా రన్ అవుతుందా లేదా, వేర్ దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ గ్రోత్. So it is not for the sake of local people, they set up a company over there. So it is all about the environment. And Bangalore is a city, sir, mostly. It is all surrounded with the landscape. There are no water bodies over there. So where there is a higher chance of development in terms of everything, they can expand it and they can do whatever they want. And the industrial sector and the manufacturing sector. So any private company mostly, finds a place where there is resources and also where there is no less chances of any calamities. So it is not, the person told, why they can just remove it and go and they allow it. So it is for the sake of the growth and... First of all, private company ki దాని బెనిఫిట్ కావడానికి మనం వర్క్ చేయట్లేదు సార్. గవర్నమెంట్ అనేది మన స్టేట్ లో వెల్ఫేర్ కోసం వర్క్ చేస్తుంది. ఆ కంపెనీ వచ్చి నాకు ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయా, నాకు అది దానికోసం, ఆ కంపెనీ కోసం కాదు కదా సార్. మన గవర్నమెంట్ అనేది వాళ్ళకి అన్ని ఫీచర్స్ ఇచ్చి వాళ్ళకి అన్ని రిసోర్సెస్ ఇచ్చి మన లోకల్ పీపుల్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి కాదు కదా. ఇప్పుడు బయట వాళ్ళని తెచ్చి లక్షలు ఇచ్చే కన్నా మన వాళ్ళకి ఒక 50,000 30,000 శాలరీ ఇచ్చేసి వాళ్ళతో ఎక్కువ వర్క్ చేయించుకున్న వాళ్ళు చేస్తారు సార్. బయట వాళ్ళు పర్టికులర్ టైమింగ్స్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. మళ్ళీ మామూలుగా ఇంటర్న్షిప్ అని తీసుకోవచ్చు, ఫ్రెషర్స్ లాగా తీసుకొని వాళ్ళకి తక్కువ శాలరీ ఇచ్చినా వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు కంపెనీని ఆటోమేటిక్గా. అంటే 1 lakh శాలరీ ఇచ్చారంటే అతని దగ్గర 10 కోట్ల పని చేయించుకుంటారు వాళ్ళు. మరి అతని దగ్గర అంత వర్తుందా? మరి ఉంటుంది సార్, స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు సార్. మామూలుగా తక్కువ శాలరీకైనా వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ల్యాక్స్ ఇచ్చే బదులు మన దగ్గర టాలెంట్ ఉంది కానీ ఎంకరేజ్ చేయట్లేదు అంతే. సో స్కిల్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి తక్కువ శాలరీ కన్నా పని చేస్తారు మన వాళ్ళు. సార్ ఐ వాంట్ టు గెట్ టు ద బేసిక్ ఫండా. ఎవ్రీ ఓటర్, వై విల్ హీ ఓట్? He will vote for his own sake, his own welfare. He will not vote for the development of India. He will vote for development of his own individual self-interest and his family interest. So when that is the case, everyone should the reservation for locals. అంటే రిసోర్స్ మన దగ్గర ఉన్నాయి,
మౌల్య చెప్పినట్టు ఆ చుట్టుపక్కలన్నీ వాతావరణము, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి కంపెనీస్ వచ్చాయి, రైట్ పాయింట్. కానీ దాని అర్థము ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కాదు కదా, ఇక్కడ అన్ని సెటప్ బాగుందని చెప్పేసి వచ్చాము మేము. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మేము వేరే దగ్గర చూసుకుంటాము. సార్ వస్తున్నారు సార్, వచ్చి మీరు మా లోకల్ కి ఏం చేస్తున్నారు? మా రిసోర్సెస్ అనే ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా, మా రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా, మా అన్ని మా స్టేట్ ఫీచర్స్ అన్ని ఎంజాయ్ చేసుకుంటా. మీరు మా గిడికి వచ్చి మేము మా ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటాం, మాకు నచ్చితేనే ఉంటాం అంటే వద్దు, ఉండకు. ఎవరైనా ఓటు ఎందుకు వేస్తారు అని అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ యొక్క బెనిఫిట్, వాళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుంది అని. ఆ ఇంట్రెస్ట్ని పొలిటీషియన్స్ డెవలప్ చేస్తున్నారు, లైక్ ఇలాంటి స్కీమ్స్ ఇచ్చి. అంటే అది ఇండైరెక్ట్లీ బెనిఫిట్ ఆఫ్ పొలిటీషియన్ కదా సార్. లోకల్స్కి బెనిఫిట్ అయ్యేదానికంటే ఎక్కువ పొలిటీషియన్ యొక్క లైక్ అతని యొక్క ఓట్ బ్యాంక్ని పెంచుకోవడానికి ఇస్తున్న ఎస్ సార్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఐ వాంట్ టు కోట్ ఆదమ్ స్మిత్, ఎకనామిస్ట్. లెజర్ ఫేర్ గురించి చెప్తారు కదా సార్, మినిమల్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ బీ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అది గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది మినిమల్ ఉండాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ చూడాలి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ యొక్క మెయిన్ ఎజెండా ఆర్ మోటివ్ ఏముంటుంది? ప్రాఫిట్ అనేదే ఉంటుంది. అంతేగాని లోకల్స్ యొక్క డెవలప్మెంట్ అనేది చూడాల్సింది గవర్నమెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేజెస్ కానీ లేకపోతే వాళ్ళకి ప్రొవైడ్ చేసే అంటే వర్క్ టైమింగ్స్ ఇలాంటి రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండాలి. కానీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేయకుండా వాళ్ళని ఎగనెస్ట్గా ఉండకూడదు. Sir, must not forget that India is a third world country. To sustain our development, we have to not run behind privatization and globalization. We have to take care of self and skill development. Sir. It will not take place when so most of the Kannadigas feel that our state is most developed IT state in the India, but they are not part of it, part of development. This is right point. The most IT developed state in the country is Bangalore, but I am not part of it. When I am not part of it, then why I should be proud of my Karnataka? What is to get a development of self? Then a company also sees self-interest. When they come to the when they come to your city, they see its self-interest. If you are demanding a private company, private entity to give this much of reservation, if you do any tax waivers, the company might think to stay in your city. If you are not doing anything favor to the company, why do company choose? There is no provision. You are demanding a company to keep such reservation in it. You are not giving any waivers to the company. Then why would a company choose your city? It also leads to entrepreneurship in the locals. They may retreat back to their countries, but it compels the government to lay new and local companies, which may lead to entrepreneurship and self-sustainability. We are still workers. We can study. We may do BTech or MTech, but still we are workers for other foreigners. But this may lead to entrepreneurship, which we can provide work for others. Yeah. As Brother said that it will encourage the startups, but according to the NOSCOM stated that the bill will hamper the growth of the industry, impact jobs and the global brand of the state. This bill also threatens to drive away companies and stifle startups, which states like this is the renowned company which works for the software, and that itself is stating that this will be against the companies and even for the startups. When the so-called organization quotes that this will be against the startups, and how can you say that this will encourage? India need not to run behind any private company, sir. We have the biggest strength, that is human capital, sir. No other country in the world has that power, sir. So India need not to run behind any private company. We have our human capital. We can develop our human capital and we can generate jobs and new companies we can. We can develop that even without the reservation also. Like self-reliance kada adi kuda. The people has to have
like the startups also, the government has to provide certain schemes for these sectors, sir, I would say. Instead of this reservation, వాళ్ళకి certain schemes provide చేయాలి, particularly to the passed outs or the graduates, freshly new graduates. వాళ్ళు అడిగారు కదా ట్రైనింగ్, ఇట్ ఈస్ నెసెసరీ సార్. ట్రైనింగ్ ఉంటేనే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు టు సెలెక్ట్ దమ్ ఇన్ టు ద కంట్రీస్. ఇఫ్ ఐఎమ్ అ కంపెనీ, ఐ విల్ బి లుకింగ్ ఫర్ ఏ వెరీ గుడ్, not so perfect, but a moderate level employee to be in my company, so that I will develop more. Even with the point is correct, we do not have to run behind the countries. We are saying what other methods can be followed also. మనం ఏమని చెప్తున్నా అంటే సార్, ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు, వీళ్ళు వస్తూనే ఉంటారు. లైక్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ విల్ బి కమింగ్ హియర్. దీస్ పీపుల్ కెన్ స్టార్ట్అప్ విత్ దర్ ఓన్ టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆర్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద రిజర్వేషన్. They are hiring a person from another state, sir. Are they going under local training, sir? Anything? Will they train the other person? No, as I already said. So if they hire a trainee fresher, are they going to train him or not, sir? That's my question. Then why not train our Kannadiga? That Train is our up to the Kannadiga. companies. You ask the companies, not the state, to make a law separately for them. We are the biggest producers of engineers, sir. Karnataka is producing. You're training the other person from other than Kannadiga, and also you're telling that you don't have quality, sir. They are contradicting self-contradicting. So if anyone are supporting the private companies, it is like degrading locals. So a moment might come, degrading locals. What about the locals? Okay. అదర్ కంట్రీస్ నుంచి కంపెనీస్ వస్తాయి కదా సార్. లోకల్ అని ఇంత అంటున్నారు కదా, మరి కంపెనీ వాళ్ళు లోకల్ కాదు కదా సార్, మరి వాళ్ళు ఎందుకు సార్ తేవడం? అంత ఇది ఉంటే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకొని ఆంటర్ప్రీనర్షిప్ని ఇంక్రీజ్ చేసుకొని అప్పుడు కంపెనీ పెట్టించవచ్చు కదా. మరి అదే సార్ అంటున్నాను, మరి అక్కడ ఎందుకు సార్ లోకల్ ఇది లేదు? మరి అక్కడ లోకల్ ఇది లేనప్పుడు ఇక్కడ రాకూడదు కదా సార్. ఎప్పుడైనా అందరికీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఛాన్స్ ఉండాలి కదా సార్. లోకల్ అంటే ఎలా సార్ డెవలప్ అవుతుంది కంట్రీ? మన కంట్రీ అమెరికాలో క్యాపిటలిస్ట్ కంట్రీ కాదు సార్. మన ఫ్రీడమ్కి బోల్డ్ అండ్ రిలీజియన్స్, బోల్డ్ అండ్ లాంగ్వేజ్ పీపుల్స్ ఉన్నారు. మనం ఈ పర్టికులర్ రీజియన్లో వీలే ఉండాలని మనం చెప్పకూడదు. మనం వేరే కంట్రీస్తో కంపేర్ కూడా చేయకూడదు. మన హిస్టరీ కంప్లీట్ సెపరేట్. ఇప్పుడు ఇలా అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఫైట్స్ చాలా ఎక్కువ అవుతాయి సార్ ఫ్యూచర్లో. Sir, first of all, private sectors whole totally they won't fulfill all the local people problems, sir. They are brought to the state to ఒక పుషప్ ఇవ్వడానికి సార్. అవి తెచ్చింది అంటే సెల్ఫ్ రిలయన్స్ అన్నారు సార్ ఇంతకుముందు. సెల్ఫ్ రిలయన్స్ అనేది ఎంటర్ప్రెనర్షిప్ కూడా ఒక సెల్ఫ్ రిలయన్స్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది ఒక బిజినెస్, ఒక పాయింట్లో తీసుకుంటే ఒక బిజినెస్. కానీ బిజినెస్ పెట్టడానికి కూడా చదువుకొని బిజినెస్ చేయడానికి కూడా అమౌంట్ లేని వాళ్ళు ఉంటారు. ఫర్ సపోజ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంటే స్టడీ సార్. దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ స్టడీ. ఇప్పుడు మన స్టేట్ చూసుకుంటే ప్రతి అప్పర్ క్లాస్ కంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉంటారు. వీళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే స్టడీ సార్. వీళ్ళు ఏంటంటే చదువుకొని వీళ్ళు మెరిట్స్ అయి ఉండి వీళ్ళు పక్క స్టేట్ వాళ్ళ డామినెంట్ అయి ఉన్నారంటే ఇక్కడ ఎకానమీ ఎట్లా గ్రో అవుతుంది సార్? Sir, it is the first step to initiate the skill development of the locals, sir. It can be seen as the first step, initiation of the program. Bill had introduced without any field work. The government do not know how many types of people are there, which skilled people are there. If it is an expectation that local entrepreneurs will grow, if it went otherwise, what will local people do if the existing companies also leave? Sir, he is saying that there is no field work. Sir. Sarojini Mahishi report in 1984 suggested the same. So she is Union Minister of India, sir. She worked as Union Minister of India. She gave a report in 1984 that 100% reservation for locals in Group C and D, 80 to 65 reservations are for Kannadigas and Group B and A. Yes, sir. So all personnel officer in industrial unit should be Kannadiga. So this is the report that she gives. So it has field work, it has legality, and it has morality, it has economic support. In 1984, there are no LPG reforms. There is no nothing. She doesn't consider anything. After that, the Indian scenario has changed completely. Taking that into mind is not a valid point. He said that we don't have field work. He said that, na. So we have report. That's what I said. You are saying 98 in the year. No, he said that without any field work they brought. If that was done in 2023 or recently. Is there any field work now in 2024? What I said, I answered his statement that without any field work they bought this bill, sir.
I said 1984 లో చేసిన రిపోర్ట్ ని ఇప్పుడు ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తామంటే హౌ ఇస్ ఇట్ వ్యాలిడ్? Okay. He said no field work, sir. Yeah, no Since field work. 30 to 40 years, we have been asking the Kannadigas to give reservation. This is not a literal debate. We have to say At that time, liberalization, privatization, globalization is not there. Now the scenario is different. That is fact. 100% reservation for central department and PSUs, sir. Government jobs. And she is particularly personal officer, which comes under non-managerly things, sir. So in that position, she is not degrading the merit, sir. In the non-managerial things, she wanted to add Kannadigas, sir. So she never wanted to degrade merit. Private jobs in non-managerially and group CD, sir. PSUs are government jobs, no, sir. 100% reservation in central and PSU, sir. Yeah, she have given the freedom for private, but in C and D positions. అతను టెస్లా గురించి చెప్పాడు కదా, వాళ్ళు వస్తే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేసి. అప్పుడు ఇక్కడ ఉండే ఆల్రెడీ ఉండే కంపెనీస్కి ఇప్పుడు పర్సంటేజ్ చెప్తున్నారు. అదే కొత్తగా వచ్చే కంపెనీస్కి పర్సంటేజ్ చేయాలంటే వాళ్ళు పెట్టుకోరు, అది వాళ్ళ ఇష్టం. అలా చేయొచ్చు కదా, ఆల్రెడీ ఉండే వాటి మీద ఎందుకు? Okay. He gave a very good recommendation, new recommendation. What he is telling that a new reform already are there, they well established. If any new companies are coming, for that we will come up with a reservation policy. What do you say? Yes, as you cannot bet on future, if companies leave, you cannot do nothing. You do nothing. If there is no skill develop, if there are no skills, if there is an expectation, the skills will grow. There is an expectation that local entrepreneurship will grow. This is an expectation of the government. If it went otherwise, there is nothing government. And the government will change another 5 years. They will do. ఇప్పుడు స్కిల్స్ అంటున్నారు, గ్రూప్ సి గ్రూప్ డి జాబ్స్ అంటున్నారు. క్వాలిఫికేషన్ ఏంటి ఫస్ట్? టెల్ మీ ద క్వాలిఫికేషన్. నేను చెప్తాను, డిప్లొమా, ఐటీఐ. సో డిప్లొమా ఐటీఐ చేసేవాళ్ళు పాలిటెక్నిక్ అంటున్నారు, వాళ్ళ దగ్గర ఇది ఉంటుందా? గట్టిగా మాట్లాడాలంటే ఇంజనీరింగ్ వాళ్ళకంటే డిప్లొమా వాళ్ళ దగ్గర గట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది, బట్ స్టిల్ యూఆర్ బ్యాగింగ్ ఫర్ ఇంజనీరింగ్స్. అప్పుడు ఏంటి? ఓకే, మేనేజరల్ లెట్స్ కీప్ ఇట్ అసైడ్, నాన్ మేనేజరల్ 75% క్వాలిఫికేషన్, ఐటీఐ, డిప్లొమా. అప్పుడు ఆర్ దే నాట్ క్వాలిఫైడ్? Most of the field work is done by the polytechnic and ITI works. There should be if you cannot blindly say these are diploma people, they can be more skilled than BTech people. This is a then blind. how can you compare that engineering people are much greater than? This is not engineering people. Engineering people in the country there are many engineering unemployed people. Engineering qualified able people who are getting into the company. Skill okay brother. వాళ్ళు ఇక్కడే కదా చదువుకునేది చెప్పదు. కెమికల్ చదివినోడు మైక్రోసాఫ్ట్ చేస్తున్నాడు, ఏం పని అడిగి? Sir, first of all, we are not at foot of their private companies, sir. We both get together and had a mutual understanding and mutual usefulness, sir. So we will satisfy their needs, they will satisfy our needs, sir. This is the understanding between private companies and the government, sir. Our need is to employ our Kannadigas. Their needs is will provide us resources, infrastructure and everything that we need to set up here. So on this basis, the agreement is done, sir. So we are asking what we have asked or promised, sir. We have given what they are. So they need to sacrifice now, sir. That's what I am saying, sir. I do not think which company had given, you have given as I will do for Canada. No company has told that. We cannot go to a legal agreement of every company we can search, sir. The basis of this, we are going to Davos and getting the private companies to here, sir. So what is the need for government to go there, sir? First of all, government need to employ our unemployed youth. That's the first reason, sir. So that is why we are going to Davos and getting private companies, sir. సార్ ఎంప్లాయ్ చేసినా వాళ్ళు ఎంతకాలం సస్టైన్ అవుతారు సార్? స్కిల్స్ లేకుండా సస్టైన్ ఎలా అవుతారు సార్? ఇప్పుడు ఇన్ఫోసిస్ అని పెద్ద పెద్ద కంపెనీలు చెప్తున్నారు కదా, వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఢిల్లీకి వెళ్తారా, ముంబై, బెంగళూరుకి వస్తారు? ఇది చెప్పమని సార్. ముంబై ఎందుకు వస్తారు? డెవలప్ అయిందనే కదా. వాళ్ళు ఏంటి మరి మోడీ అక్కడ ఉన్నాడు లోకల్ అని వెళ్ళొచ్చు కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? నిజమే కదా సార్. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా సార్ ఎకానమీ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవ్వాలి సార్. ఈ రెండు అవునప్పుడు వాళ్ళు ఎందుకు సార్ పెడతారు? వాళ్ళు ఎందుకు సార్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? So this also not impacts locally your people. It wholly impacts the country's image, sir. Bangalore is called the Silicon Valley of India. When this type of scenario, this type of regionalism is developed in that country, we are going to become a good player in the global south. At this time, if some regional thing is going to come in this country, the whole India image will get affected. అంటే అప్పుడు అంతా సెంటర్ మేజర్ రిలీజన్ ఉన్నప్పుడు గాంధీ ఎందుకు గ్రాస్ రూట్స్లోనే ఫోకస్ చేశారు?
అంటే లైక్ లోకల్స్ గ్రాస్ రూట్స్ అనేది మీకు స్ట్రెంత్ అని ఉంటే దట్స్ ద బేస్ ఫర్ ఎనీ ఎకానమీ కల్చర్ కానీ ఏ దాంట్లో అయినా లోకల్ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అప్పుడే దట్ విల్ ఫాలో పిరమిడ్. So then that case the government who should do that. Yes. It is not a business of private to do all of that work. Yes. And at the same time I'm iterating, people are more than anything. I do agree with the thing that people are above everything, but that is not itself. No. This is not a people includes. People includes every area, right? In every sector. So, sir, and they levied some penalty on private companies saying that if they don't approve all of this, then they are levying some 10,000 to 25,000. What they talking, sir? $1 billion company ముందుకెళ్ళి రోజుకి ఇంత కట్టండి అని అడుగుతున్నారు సార్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? సో దిస్ ఇస్ అంటే లోకల్ వాళ్ళని మాత్రం రిక్రూట్ చేసుకోకపోతే మీరు పెనాల్టీ పే చేయాలి అని అన్నప్పుడు అది ఎంతవరకు సమంజసం? పెనాల్టీ పే చేయాలంటే వాళ్ళు ఆ రూల్ ఫాలో చేయాలి కాబట్టి అది చేస్తున్నారు సార్. అది అంతేగాని మీరు ఇది కట్టాలి అలాగని కాదు కదా సార్. ఫుల్ రూల్ ఫాలో వాళ్ళు చేయబడడం అది అంతే. ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటాం కదా సార్, ఎంత పెనాల్టీస్ ఉంటాయి, అంతగాని ప్రతి ఒక్కరు కట్టాలని కాదు కదా సార్. రూల్ పాటించాలి, తర్వాత కట్టాల్సిన అవసరం లేదు. అది మ్యాటర్. అది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐటీ సెక్టర్, ఇప్పుడు కర్ణాటక లాంటి ఒక ఐటీ సెక్టర్ అంత స్ట్రాంగ్ ఉంది అని అంటే అక్కడ ఐటీ సెక్టర్కి కొన్ని రిసోర్సెస్ కావాలి సార్. ఎవ్రీ మినిట్ కరెంట్ అనేది కూడా కరెంట్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్ సార్. అక్కడ ఏ కంపెనీ రావాలన్నా కరెంటు అది స్పీడ్ చూసుకుంటా సార్. 1 minute కూడా కరెంటు పోకుండా ఉన్నప్పుడే ఆ కరెంట్ అనేది వస్తుంది. అట్లున్నప్పుడు అంత ఈ స్టేట్ అనేది ఇన్ని రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి ఇస్తుంది. ఏంటి అన్ని గానం ఫీచర్స్ ఇస్తుంది, బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ మీద రిజర్వేషన్ పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు సార్. ఎటువంటి తప్పు లేదు. ఎప్పుడైనా సార్ అల్టిమేట్లీ దాని యొక్క మనకు ఒక బెనిఫిట్ కోరుకునేది ఏంటంటే ఒక ప్రైవేట్ కంపెనీ నుండి మా స్టేట్కి దీనివల్ల ఏదైనా వెల్ఫేర్ అనేది ఒక అంటే వెల్ఫేర్ అనేది ఓన్లీ డెవలప్మెంట్ కాదు సార్. మీకు ఇంత ఫైర్ ఉంటే మీ ఫైరే లీడర్కి ఉండాలి. ఎందుకంటే మీరు లోకల్స్ కదా, మీకు ఇంత ఫైర్ ఉంది, అదే ఫైర్ మీకు లీడర్స్కి ఉండాలి. అప్పుడే మీరు 50% మీకు ఆ ప్రైవేట్ కంపెనీలో అడగగలరు. లేదంటే ఆ లీడర్ అన్ఫిట్. మీకు ఓటర్ ఇప్పుడు మీరు ఎంత ఫైర్ ఉన్నా అదే ఫైర్ వాళ్ళకు ఉండాలి. లేదంటే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే అంత ఫైర్ ఉంది కాబట్టి బిల్లు తీసుకొచ్చారని అంటున్నారు. వాస్తవమే కదా. అది ఇంత ఎక్స్టెంట్ వరకు ఎందుకు తీసుకొచ్చినారు? ఐఏఎస్లన్నా ఐపీఎస్లన్నా వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు మాత్రమే వాళ్ళకి సజెస్ట్ చేస్తే మాత్రమే వాళ్ళు చెప్తారు. ఆషామాషిగా మేము నార్మల్గా బిల్ చేస్తున్నామని చెప్పారు కదా సార్. ఎవరు ఏ మినిస్టర్ అయినా ఏ సీఎం అయినా ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ లేనిది ఎవరు చెప్పరు. అలాంటప్పుడు ఓటు సరిగ్గా చూసి వేయాలి కదా. మరి కాదు, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పండి వాళ్ళు ఎవరు చెప్పారు కదా సార్. కమిటీ ఏదైనా సరే మీకు అవగాహన ఉండాలి కదా. మీరు లీడర్స్ పక్కన అప్పుడు ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా సార్? అప్పుడు ఏంటంటారు? అప్పుడు ప్రైవేట్ కంపెనీ కావాలంటారా? అదే కదా సార్ మరి ఇప్పుడు చేస్తుంది. అంటే ఇప్పుడు ఇండియా ఉన్నది కదా సార్. మరి అప్పుడు అదే ఎప్పుడైతే స్టేట్ డెవలప్ అవుతుందో అప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళని అలా డెవలప్ చేసుకుని పోతే ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం అదే కదా సార్ చెప్పారు. సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ నొల్లంతా స్కిల్స్ లేని పర్సన్స్కి మనకు లోకల్లో ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. మన దగ్గర స్కిల్స్ లేవని అంటున్నారు. నేను ఎంబీఏ చేశాను. నేను ఇంటర్న్షిప్ వెళ్ళినప్పుడు 3 months అక్కడనే చేశాను. అక్కడ ఏముందంటే ఒక హెచ్ఆర్ ఉంటాడు, ఒక టీమ్ లీడర్ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళు వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు కావచ్చు, లేకుంటే అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ ట్రైన్ చేస్తారనమాట. వీళ్ళందరినీ ట్రైన్ చేసి ఇందులో బాగా ఎవరు స్కిల్స్ ఉన్న పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఈ ట్రైన్ చేసే పర్సన్స్ అందరూ లోకల్ అయి ఉంటే వాళ్ళ స్కిల్స్ ఉన్న పర్సన్స్ అందరితో వెళ్తారు కదా సార్. అప్పుడు లోకలైజేషన్ అని ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు బేసిక్గా చెప్పింది ఏంటంటే ఆపర్చునిటీ లేదు అని. ఫస్ట్ ఆపర్చునిటీ కాదు మెయిన్. కాదు సార్, ఇందాక బ్రదర్ అన్నారు ఒక పాయింట్. ఏమని చెప్పారంటే ఫస్ట్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు కన్నడిగాస్ లోకల్స్ అనగానే వాళ్ళు ఇవ్వట్లేదు అన్నట్టు అన్నారు. వై మనకి లోకల్లో కూడా
ఇఫ్ ఐఎమ్ ఎ పర్సన్, మనకి లోకల్ ఇంటిగ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ విల్ బి గివింగ్ టు దెమ్. ఇప్పుడు ఈ పర్సన్ ఫిట్ అయితేనే నేను ఇస్తా. ఇఫ్ ఐఎమ్ ఎ కంపెనీ ఆల్సో, ఈ పర్సన్ పర్సన్ షీ ఆర్ హీ ఈస్ ఫిట్, అప్పుడే ఇస్తా. ఆమెకు పర్సన్ అన్ఫిట్ ఉంది, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేవు, వేరే పర్సన్ ఉన్నారు, వేరే స్టేట్ అయినా కానీ పర్సన్కి స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే ఐఎమ్ గివింగ్ హిమ్. బికాస్ బేసిక్ అర్థమైంది ఏంటంటే లోకల్ వాళ్ళకి స్కిల్ అనేది ప్రైవేట్ కంపెనీ చూస్తుంది, మరి స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళకి. సార్ ఇప్పుడు అప్లై చేసేది అయితే అందరు అప్లై చేస్తారు కదా సార్, అందరూ ఇంటర్వ్యూకి వెళ్తారు, అందరూ జాబ్ అప్లై చేస్తారు, బట్ వై ఆర్ దే నాట్ గెటింగ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Sir, AP case law, so he quoted the example of AP. Imagine the same government repeated. We don't know. Companies వచ్చేవో లేవో తెలియవు. So it is debatable, sir. It is never, because there is again some other government formed. So that is why there is chances, there are companies coming back because of the credibility or whatever, because they feel that there is a chance of growth over there. So then of what he said, Ramana, he said, so then that is debatable. We don't know. Kani ikkada valle oddantunnaru. They don't want, they are actually telling that we want reservation. Then the private companies might go back. They might not come back because they have the feeling of oneness. But then the resources will go. So then the development or the progress will come back for 20 years or so. Ante here it is setup of companies was late. Companies settle down avaledu. Companies raaledu. So this is debatable, sir. This is. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ రిజర్వేషన్స్ కింద వెళ్ళే బదులు ప్రైవేట్ కంపెనీ ఆల్రెడీ డెవలప్డ్ కదా సార్, వాళ్ళ దగ్గర ఒక బ్రాంచ్ తీసుకొని గవర్నమెంట్ నేనే చూసుకుంటా, నాకు మాత్రం ఇక్కడ లోకల్స్కి మాత్రం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఫ్రీ బీస్ ఆపేసి దీనికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే ఎకానమీకి కూడా బెటరే కదా సార్. అది డైరెక్ట్గా ఒకే మెయిన్ కంపెనీ మీద పడే బదులు దాని బ్రాంచ్ మీద పోవచ్చు కదా సార్ అంట. లోకల్ వాళ్ళకు ప్రియారిటీ ఇయ్యనందుకే ఒక బహుమని సుల్తాన్ డైనెస్టీ అనేది పడిపోయింది. ఓకే, నిజాం డైనెస్టీ పడిపోయింది, ఆంధ్ర విడిపోయింది. సో ఫస్ట్ ప్రియారిటీ అనేది మనకు లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే గవర్నమెంట్ అయినా నిలుస్తుంది, ఏదైనా నిలుస్తుంది. దట్స్ ఇట్. అదే సార్, ఇప్పుడు ఎకానమీ పడిపోయినా సరే మన దగ్గర ఇట్ హ్యాస్ టు డన్ త్రూ సర్టన్ ప్రొసీజర్స్ సార్. వాళ్ళు అంతగానం ఇవ్వాలనుకుంటే దే కెన్ ప్రొవైడ్ సర్టన్ పార్ట్ టైమ్ స్కీమ్స్ లైక్ అగ్నివీర్ అండ్ ఆల్ ఇట్లా ఉన్నాయి కదా. వాళ్ళకి ఐఎమ్ నాట్ సేయింగ్ అగ్నివీర్ ఇన్ పర్టికులర్, బట్ అట్లా సర్టన్ వీళ్ళే కంపెనీస్కి MOU చేసుకొని వీల్ బి గివింగ్ సర్టన్ లిమిట్ అని చెప్పేసి. Sir, irrespective of all this, I want to ask a simple practical question. So as the supporters of the local reservation, I want to ask them a question that for suppose they are the local of Bangalore or Karnataka, they are Kannadigan. So they are initiating a company in Bengaluru. So what are their recruitment? Are they going to recruit the skilled person or the local person? Sir, that side the debate went metaphorically. There are no proper evidence. There are no proper evidence. There is an expectation that people will grow. There is nothing. Here we have past records how private companies are recruiting, how private companies contributed to the GDP of the city. We are talking statically. We are people statistically. They are doing the things without any proper framework. They are doing metaphorically. They are saying this will happen, this will come. This is the regional feeling. Regional feeling has created the. Here I would like to cite few cases for your instance. Dr. Pradeep Jain versus Union of India 1984, Kailash Chand Sharma versus State of Rajasthan 2002, and recent case. Sir, all these cases and all she is saying is old one, sir. I have said the constitutional amendment which has come in 2012, sir. Please. See, that is your point. I accept that. Why did Karnataka state government did not implement it till date? So you are saying that. Why did it not implement? Because it is impractical, and also we have we are not going to make precedence. We are not going we have to judicial precedence, okay? And the 2023 case also, sir, in the Punjab and Haryana High Court, it has quashed it because it is saying that only because of the domicile status, giving the reservation is not at all valid, sir. Even for the Karnataka also, it applies. For the judgment, it is an exception, sir. Article 312J is an exception for the judgment on all that, sir. I'm saying that from the first of this, sir. Hyderabad. See, this article has been imbibed in during the. Sir, if they don't know the exception, that does not mean that it does not mention in Constitution, sir. They don't know actually Article 312J, sir. That's why they are talking like that, sir.
So we will conclude, we will take opinions, individual opinions, okay? We will take the opinion by him. Yes, please. Your name and your opinion, please. So my name is Yashwant Gaud. I'm concluding this. ఇప్పుడు ఏ కంపెనీనైనా గవర్నమెంట్ తీసుకొస్తుంది సార్, అది గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ కోసం తీసుకొస్తుంది. మీరు అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ మీరు ఏది తీసుకున్నా కూడా దాని అల్టిమేట్ గోల్ ఈజ్ టు సర్వ్ పీపుల్ విత్ సమ్ దేర్ నీడ్స్, వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలని వాళ్ళ నీడ్స్. సరే, దానికోసం వాళ్ళు మొత్తం అడగట్లేదు కదా సార్, కొంచెం పర్సంటేజ్ అడుగుతారు. అందులో దానివల్ల తప్పేం లేదు సార్, ఎందుకంటే దాని లోకల్ యొక్క స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేసుకోవడంలో ఏ గవర్నమెంట్కి తప్పు లేదు సార్. ఓకే, మీరు ఓవరాల్ ఇండియా గురించి మాట్లాడితే దట్ ఈస్ సెంట్రల్ బిజినెస్. సెంట్రల్ బిజినెస్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇండియా, అట్లా సార్. Regionality has no end, sir. In India, we have seen, I have already mentioned the Assam Ulfa liberation. They said they are regional and they have to form separate state. This is a point, sir. Again, the bill which has passed with no concrete research and there is nothing done, sir. This is out of politics. When last time when BJP has brought an idea, this time Congress has come with the bill introduced in the assembly. Ajay, sir. My name is Ajay. Sir, my name is Sriraj Nivas, sir. So, every mother will take care, concentrate on her children, sir. Likewise, the Karnataka is just looking for their cities or their people for development, sir. So, they have come up with this affirmative action, that's all, sir. There is no, it is not absolutely against the private companies, sir. We are giving 50% manager post, sir, and 75% non-manager. And the provisions of the bill is, there is flexibility, sir. 25% can be reduced to management quota, sir, and 50% to non-management quota. So there are flexibilities. The government is not going absolutely against the private companies. There are flexibilities, and according to the strata of the companies and their credibility, they are going to give provisions for that companies, sir. So finally, I am concluding that the government is just taking affirmative action against the people, but not completely against the private companies. There are provisions which are supporting the private companies. That's all, sir. Sir, here I would like to say that the non-local residents who are coming from other states, they are not only developing directly, they are also developing indirectly, sir. For example, I would like to say that in recent status also, it has been mentioned that 40 to 50% of the real estate investments are being done by non-residents. So they are not only developing the companies and the state, but they are also developing the state overall, I would say. And also this is not like taking away completely the rights of the local residents. They have to be given certain extra care, but that has to be mentioned by ensured by the government, not levying some unpracticable things upon the private sector, I would say. Even if we take all those cases also, the judiciary the judicial review is the final thing, and it will be upon the consent of the governor also, and after that it will be coming to any court. So it is up to court whether to give to pass certain law or not. So I would say that there must not be any kind of inequality. We, in case of providing equality, we should not I would say discriminate any person. So while doing this process, there has to be certain changes also. Like we will see whether this bill will be coming into an act or not. My name is Yagneshri. సార్ ఇట్ షుడ్ వెంటనే ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా సార్, ఇట్లా వెంటనే ఇంప్లిమెంట్ చేయట్లేదు. పేస్ బై పేస్ సక్సెస్ అవుతుందో కాదో పేస్ బై పేస్ తెలుస్తుంది మనకి. Sir, this bill is against the trade and commerce, sir, completely, and which is unconstitutional. And I add up to Yagneshri that it is with the court. Already it has declared, High Court has declared that it is unconstitutional because it is actually violating certain rights. And we have to look up to the Supreme Court's order, and that's all. As far as I see, I also concern that it is a political drama. I can coming to the insights, I can see some positives. We were raising the positives about the bill. So they should be concerned about the positives also. But they were always concentrating on the loss of the private company, loss of the private. It has earned many things, so much of money, no sir. Why they can't make on some skill development? Why can't? There can be a scope for there can be somewhat scope for skill development, no sir. To conclude that if this continues, this will
encourage extreme regionalism feeling among the people, and which is a high internal security threat to the internal security, and which is a great threat to the unity in diversity, which is the main point of our Indian, and that will be challenged. Finally, this bill is against Ek Bharat, Shresth Bharat, and in long run, it would also affect, if we want to become a developed economy by 2047, this will directly affect our economy, sir. This bill leads us to deglobalization. In fact, this will make the private companies and foreign companies to retreat back to their places. This may be it's an counter development, but it's a short-sighted vision. But in long run, it will lead to development of own talent and self-reliance. And also, if we entertain and encourage the private foreign companies, it will lead to over-reliance on them, and we'll reach a point where we don't know what to do when the private companies are not there. So this bill also have many positive things, sir, which is development in own states, sir. It's not it will not be concentrated only some region, except example for south, it's only concentrated in south. It will also be spread to development, also spread equally throughout the country, sir. సార్ ప్రైవేట్ కంపెనీస్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, ప్లస్ ఒకవేళ నీకు రిజర్వేషన్స్ కావాలి అంటే అది అప్ టు ప్రైవేట్ కంపెనీస్ డిసైడ్ చేయాలి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేసి. గవర్నమెంట్ షుడ్ నాట్ డిసైడ్ దట్, సార్. ఇప్పుడు ఆ బిల్లులో కొన్ని ఆ బిల్లులో పర్సంటేజెస్ కొన్ని చేంజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే సిఎండి సెక్టర్లో 75% లోకల్కి ఇచ్చేసి మేనేజ్మెంట్ సెక్టర్లో 10% ఇచ్చినట్టుగా అయితే పై లెవెల్ నుంచి కింద లెవెల్ కోఆర్డినేషన్ బాగుంటుంది, కంపెనీ కూడా ప్రాఫిటబిలిటీ బాగుంటుంది. అప్పుడు దాంతోపాటు ఇన్ఫ్లో లోపలే ఉంటుంది. స్టేట్ పీపుల్ లోకల్స్ని డెవలప్ చేసినట్టుగా ఉంటుంది, వాళ్ళ ఎకానమీ కూడా బాగుంటుంది. న్యూ కంపెనీస్ అంటే కొత్త కంపెనీస్ ఏవైతే న్యూ కంపెనీస్ విచ్ ఆర్ కమింగ్ అప్, ఫర్ ఓల్డ్ ఆల్రెడీ డన్. సో ఫర్ న్యూ కంపెనీ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. వై? బికాస్ ఇట్ షుడ్ నాట్ బి రెట్రోస్పెక్టివ్, నెంబర్ వన్. Someone told here that the point is about how India as a nation was against British. Why? Because there was exploitation. Here being the locals, our resources are important, our people are important, our development is not happening, but our region development is happening. Without people, where come the country? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. సో మనుషులకే లేని డెవలప్మెంట్ దేశానికి ఎందుకు, అంటే ప్రాంతానికి ఎందుకు అని అన్నది కూడా వాస్తవమే. సో ఆ రెండు పాయింట్లను తీసుకొని what we can conclude is, for this particular we can make if I think if the referendum is also made in Karnataka, the Karnataka will give voting for local reservation only. But coming to the state development from a corporate point of view, from private sector point of view, 100% private sector will reject it. As of now, short-sightedly, there will be huge losses for Karnataka. But coming to the long run, why? Because someone will hijack. For example, what happened in Bengal, there was a Tato Nano company was there, Singur. Very big project it was. It was a project of 2 lakhs crore project. Mamata Banerjee strongly opposed it. Then Gujarat took it. Gujarat told that you don't worry about Singur in West Bengal, you come. They gave land, everything. The project went to Gujarat, and Gujarat provided nearly 5 lakhs employment. So now the opportunity which is losing by Karnataka, we don't know again it will come back or not. Why? Because Hyderabad is waiting, Trivandrum is waiting, new places created, Pune is waiting, Gujarat is waiting. So this states might capture it. So in long run they might lose the opportunity. So this thing required more broad based discussion. And finally, what is my opinion if someone asks me, in private companies reservation should not be there. In private companies reservation should not be there. Why? Because private people are individuals, they will not bother about welfare. Why? Because they are the people, they developed themselves, they created the jobs. So when they created the jobs, they think for themselves. When they think for themselves. When they think for themselves, they are least bothered about other people. Why? Because they are individuals. Facebook is individual, 2-3 people are there, main. Google, 1 person or 2-3 people, they are the people. But government is society, it's a representation of society, it's a trustee of the society. So the government will have the responsibility, but not the
private, and the private also will tell that why I should take the responsibility. Why I should take the responsibility? Why? Because this is, I am generating the profit, this is my hard work. Whereas you should take the responsibility. Why? Because you are getting the money from the people. So you are I will be responsible to the people, but not me. Hence, this is my conclusion. We have to see. But we had a very good discussion. I thank you everyone. Very insightful. All the best for your future.